హాయ్ అండి. హలో నమస్తే. ఇక్కడ బెల్లం గవ్వలను ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ బెల్లం గవ్వలు మామూలుగా బెల్లం గవ్వలుగా కాకుండా బెల్లం జీడీలు మనం జీడీలు తయారు చేస్తాం కదండి. ఆ జీడీల్లాగా గవ్వల్ని వేసి తయారు చేశాము. చూడండి, ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండికి 3 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 3 స్పూన్లు నెయ్యిని వేస్తున్నాను. ఈ గవ్వలు చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు ఎప్పుడూ హాట్గానే కాకుండా స్వీట్గా కూడా తినడానికి ఇష్టపడతారు కదా. అప్పుడప్పుడు ఇలా చేసి కూడా పెట్టచ్చండి. నేను ఇలా బెల్లం కొమ్ములు, బెల్లం కవ్వలు, బెల్లము చెక్కలు అలాంటివి తయారు చేసి ఇస్తానండి. మామూలుగా మనం కారం చక్కెర తయారు చేస్తాం కదా, కారం చెక్కలుగా కూడా కాకుండా బెల్లం చెక్కలుగా కూడా తయారు చేసి ఇస్తూ ఉంటానండి. స్వీట్ తినడానికి ఇష్టపడతారు కదా. ఇక్కడ ఇలా మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కాస్త వంట సోడా, సాల్ట్ అవన్నీ వేసి మిక్స్ చేసుకొని వాటర్ వేసి బాగా మన చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఈ బెల్లం గవ్వలు తయారు చేస్తుంటే పిల్లలు ఏమన్నారంటే, నీ యూట్యూబ్ ఏమో కానీ మాకు మంచి స్నాక్స్ వస్తున్నాయి మమ్మీ అన్నారండి. నాకు హ్యాపీగా అనుకున్నాను. నేను మామూలుగా చేస్తాను కానీ ఒకసారి ఇంట్లో చేస్తే ఒకసారి బయట తెచ్చుకుంటారండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లోనే చేసే స్నాక్సే వాళ్ళకి సరిపోతున్నాయండి. అలా కాసేపు నవ్వుకున్నాము. చూడండి, ఇలా గోధుమ పిండి బాగా మిక్స్ చేసి 1 అవర్ నానబెట్టుకోవాలండి. నీళ్లు కొన్ని వేస్తూ, మామూలు మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదా, అలాగే ఈ పిండిని కూడా తడుపుకొని నానబెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి 1 అవర్ నానబెట్టిన తర్వాత మనము గవ్వల్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయాలి. గవ్వలు చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కావాలంటే నేను ఇక్కడ పాకము దండిగా పోసానండి, అవి జీడీల్లాగా వచ్చాయి. మీరు కావాలంటే అందులో నేను 2 కప్పులు బెల్లం వేశాను పాకానికి. మీరు 1 కప్పు వేసుకొని లైట్గా డ్రైగా కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు జీడీల్లాగా ఇష్టపడతారు కాబట్టి నేను పాకం ఎక్కువగా వేశాను. మీరు ఊరికే బెల్లం గవ్వలలాగా కావాలంటే 1 కప్పు బెల్లంతోనే సరిపోతుందండి. మామూలుగా 2 కప్పులు బెల్లానికి 2 కప్పులు గోధుమ పిండి జీడీలకి అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను గవ్వలకు కూడా అలాగే వేశాను. కాస్త తేమగా వచ్చాయండి. మీరు డ్రైగా కావాలనుకుంటే 1 కప్పు బెల్లంతోనే తయారు చేసుకోవచ్చండి. పాకాన్ని బట్టి పక్కన మనము గవ్వలు ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా, అందులో వేసి మిక్స్ చేసేసుకోవడమేనండి. చూడండి, ఇలా తడిపి పక్కన పెట్టుకున్నాను కదా. 1 అవర్ తర్వాత ఇలా తీసి మనం గవ్వల చెక్క ఉంటుంది కదండి, కాస్త పిండి కాస్త తక్కువగా తీసుకుంటేనే బెటర్ అండి. మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అది లోపల ఉడకదండి, డ్రై అవ్వదు, పిండిగానే ఉంటుంది. చిన్న ఉండలుగా తీసుకుంటే లోపల కూడా కాలుతుందండి, బాగా ఉడుకుతుంది. లేకపోతే లోపల పిండిగా ఉంటుంది, పైన రవ్వగా బాగా క్రంచీగా వస్తుంది. లోపల పిండిగా ఉంటే బాగుండదు కదండి. అందుకు కాస్త కొంచెం పిండి క్వాంటిటీ తక్కువ తీసుకొని ఇలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ముద్దలుగా తయారు చేసుకొని గవ్వలు చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తీసుకొని అలా అన్నా కూడా గవ్వల్లాగా వచ్చేస్తాయండి. ఈ గవ్వల్ని గవ్వల చెక్క ఉంటుంది, లేదంటే కొత్తది దువ్వెన ఉంటుంది కదా, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా మనం వడలో అవి తీసుకునే జల్లిగంటి ఉంటుంది కదా, ఆ జల్లిగంటికి కూడా పెట్టి గవ్వలు తయారు చేసుకోవచ్చు. లేకపోతే చాప ఉంటుంది కదండి, చిన్నవి మనము దేవుడి రూమ్లోకి వాడుకునే చేపలు ఉంటాయి కదా, కూర్చోవడానికి చిన్న చేపలు, 1 మూర ఉండే చేపలు, ఆ చేపలకు వేసి కూడా రుద్దుతారండి. కోర్స్ మనం వాడకుండా ఉండే చేపలు, మనం వాడిన చేపలు కాదండి, వాడకుండా ఉండే చేపలకు కూడా వేసి రుద్దితే ఇలా వస్తాయండి. ఇలా 1 by 1 అన్నీ ప్రిపేర్ చేసుకు మళ్ళీ కాస్త పిండిని అలా నేను మూత పెట్టానండి. ఇలా గవ్వలన్నింటినీ మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి ఆయిల్ వేసి ఇవి కొన్నిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్లో నూనె బాగా కాగనిచ్చిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉన్నప్పుడు ఈ గవ్వలు వేసేసి కొన్నిగా వేసుకోవాలండి. అన్నీ వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు.
ఇలా కొన్ని కొన్నిగా గవ్వలు వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనము ఫస్ట్లో హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి గ్యాస్. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా 1 బై 1 వేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి గవ్వల్ని. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తరువాత అన్నీ 1 బై 1 బాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనము పాకాన్ని రెడీ చేసుకోవచ్చు. లేదంటే పాకం గట్టిగా అయిపోతుందండి. చూడండి, మీకు కావాలంటే ఇలా డీప్ ఫ్రై బాగా డీప్గా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంత అవసరం లేదనుకుంటే ఇంకాస్త గోల్డెన్ కలర్కి వచ్చేటప్పుడైనా తీసేయచ్చండి. నేను ఇక్కడ బాగా డీప్గా ఫ్రై చేసేసాను. ఇంకాస్త ముందు తీసినా కూడా బాగానే ఉంటాయండి, క్రంచీగా, మెత్తగా ఏముండవు. మీకు తెలుస్తుందండి, ఇట్లా పట్టుకుంటే విరిగిపోతుంది గవ్వ. అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు. సాగుతుంది అనుకోండి కాలిన తర్వాత, అది బాగా కాలనట్టండి. చూడండి, ఇలా ఇంత క్వాంటిటీలో బాగా ఫ్రై అవుతాయండి. మనం ఎక్కువ వేస్తే మళ్ళీ బాగా ఫ్రై అవ్వవు, కుక్ అవుతాయి. చూడండి, ఇలా 1 బై 1 కొన్నిగా వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ గవ్వలు ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఏదైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్గా కానీ పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారండి. మరీ అంత గట్టిగా కాకుండా కాస్త స్మూత్గా కూడా ఉంటాయండి. మనము నెయ్యి వేసుకొని కాస్త సోడా పొడి వేసుకొని పిండిని మిక్స్ చేసుకున్నాం కాబట్టి క్రంచీగా ఉంటాయి. వీటిల్ని మైదా పిండి బియ్యపు పిండి మిక్స్ చేసి కూడా చేస్తారండి. నేను ఇక్కడ ఎందుకు మైదా పిండి అనేసి గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కాదు కదా అని గోధుమ పిండితో తయారు చేస్తున్నానండి. ఇక్కడ నేను జీడీలకు వేసినట్టు ఎక్కువ వేసుకున్నాను బెల్లము. మీరు దీని 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అయితే మీకు సరిపోతుందండి. నేను 2 కప్పులు వేసుకున్నాను. 2 కప్పులు ఎందుకంటే నాకు పాకం ఎక్కువ కావాలి, జీడీలాగా తయారు చేసుకుందామని నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు గవ్వలకు మాత్రమే అయితే 1 కప్పు మాత్రమే తీసుకోవచ్చండి. చూడండి, కాస్త నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. మనము ఇది మరి ఈ వాటర్ లాగా తయారైనప్పుడు ఫిల్టర్ ఉంటుంది కదా, అది కాఫీ ఫిల్టర్, దాంట్లో వేసి వడగట్టుకోవచ్చండి. ఒక క్లాత్ వేసైనా వడగట్టేయచ్చు, ఫిల్టర్లో అయినా వడగట్టేస్తే దాంట్లో ఏదన్నా గెస్సి మట్టి పీసులు అలాంటివి ఉంటే తీసేయచ్చండి. తర్వాత మరలా ఆ వాటర్ని ఇందులోనే వేసి బాగా పాకం వచ్చేంతవరకు బాగా ఉడకనివ్వాలండి. చూడండి, నేను అవి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇందులో వేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా బాగా పాకం ఉడికిన తర్వాత ఇలా పొంగు వస్తూ ఉంటుందండి. ఇలా పొంగు వచ్చేటప్పుడు కాస్త నెయ్యిని వేసుకోవచ్చండి. నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ చేయొచ్చండి. ఇలాచీ పౌడర్ కూడా వేయచ్చండి. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేయలేదు, నెయ్యి వేసానండి. నెయ్యి వేయడం వలన పాకం స్మూత్గా ఉంటుంది, ప్లస్ మంచి ఫ్లేవర్గా టేస్ట్ కూడా ఉంటుందండి. మామూలుగా మేము అరిసెలు చేస్తాం కదా, అరిసెల్లో కూడా కాస్త నెయ్యి వేస్తామండి. అలవాటుతో నేను ఇక్కడ కూడా కాస్త నెయ్యి వేశాను పాకంలో. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ గవ్వలు. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. గవ్వలుగానా తయారు చేసుకోండి, లేకపోతే జీడీలుగా నేను పాకం ఎక్కువ వేశాను కదా అలాగా కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాకం ఇలా తయారవుతుంది. మనం తయారు చేసుకున్నటువంటి గవ్వలను ఇందులో వేసి మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టేస్తే ఆ పాకాన్నంతా మొత్తం లాగేస్తుందండి. మనకి జీడి గవ్వల్లాగా తయారవుతాయి. కాస్త తక్కువ వేసుకుంటే మామూలు గవ్వల్లాగా తయారవుతాయండి. నమస్తే.